శ్రీమాత్రే నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం కమెంట్స్లో వచ్చిన మీ దగ్గర తీసుకున్న రత్నాలు ఒరిజినల్ అని ఎలాగా స్వామి ఒక క్లయింట్ నమ్మాలి, మేము ఎలా నమ్మాలి అన్న ప్రశ్నను మన ముందుకు ఉంచారు. దీని సమాధానంగా ఈ వీడియోలో జాతిరత్నం తీసుకునే ప్రక్రియలో ప్రాసెస్లో ఈ నమ్మకం అనే మాట స్థానం ఏమిటి అన్నదాన్ని క్లియర్గా మీకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో, మీకు దగ్గరగా లాజికల్ మైండ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి వీడియోలో ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనం వింటానే ఉంటాం ఈ నమ్మకం అన్న మాట ఎక్కువగా. నేను నమ్మి తీసుకుంటున్నాను స్వామి, జాతిరత్నాలు ధరించాలంటే నమ్మకం ఉండాలంట కదా అని. దీన్ని నమ్మకం అన్న మాట ఖచ్చితంగా జాతిరత్న ధారణకి కావాలి. కాకపోతే ఆ నమ్మకం అనే మాట ఎక్కడ వాడాలి అన్నది ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ముందుగా అసలు జాతిరత్నాలు ఎందుకు ధరించాలి అన్నదాని నుంచి మొదలుపెట్టి జాతిరత్నాలని ఏ మేరకు, ఏ స్థాయిలో, ఎక్కడ నమ్మకం అనే మాటను వినియోగించాలన్నది వీడియో లాస్ట్లో చూద్దాం. అసలు జాతిరత్నాలు ఎందుకు ధరించాలి? ఒక జాతకుడికి అన్ని గ్రహములు పాజిటివ్గా ఉండవు, అన్ని గ్రహములు నెగిటివ్గా ఉండవు. ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుడితే, ఒక తేదీ, ఒక టైము, ఒక ప్లేస్లో పుట్టినట్లయితే అప్పటి గ్రహాల తాలూకా స్క్రీన్ షాటే, అంటే ఆ గ్రహాల తాలూకా అమరిక, గ్రహాల తాలూకా చలనం ఏదైతే ఉన్నదో వాటి తాలూకా స్క్రీన్ షాటే జాతక చక్రం అవుతుంది. అలాంటి జాతక చక్రంలో వ్యక్తి అనేక రకాల ఇబ్బందులు, బాధలు, అలాగే కొన్ని ఈవెంట్స్, తనకి జీవితంలో నెరవేరవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అవాంతరాలు, వాటిలో ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు జాతక చక్రంలో తగు పరిష్కార మార్గాల్ని వెతుక్కుంటా ఆ గ్రహానికి సంబంధించిన నివారణోపాయాలలో అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ముఖ్యమైనది జాతిరత్న ధారణగా నిలుస్తుంది. అన్ని నివారణోపాయాల కంటే జాతిరత్నాలు ఇవి శక్తి క్షేత్రాలు, వీటికి కంటామినేషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర శక్తి లేదు అన్నది వాస్తవమైన విషయం, ఒప్పుకోదలిచిన విషయం. సో మనం శక్తి కావాలి అనుకుంటే శక్తి క్షేత్రమైన ఆలయాలు లేదా శక్తి క్షేత్రమైన స్థానాలకు వెళ్ళి మనం ఎలా అయితే శుచిగా శుభ్రంగా అక్కడ నియమ నిబంధనల ప్రకారం వాటికి చేయవలసిన కర్మకాండలు చేసుకొని ఆ శక్తిని మనలో నింపుకోవటం అన్నది ఒక పద్ధతి. అలాగే శక్తి క్షేత్రంలో జాతిరత్నం తీసుకొని అది మన చేతిలోనో మెడలోనో వేసుకొని వాటి ద్వారా ఆ శక్తిని గ్రహించడం అనేది రెండో పద్ధతి. ఫస్ట్ పద్ధతిలో అందరికీ సులభమైన మార్గంగా ఉండదు కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నం ఏదైతే ఉన్నదో దాన్ని తెచ్చుకొని మన శరీరం పైన అది ధరించినట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ మనకి రావటానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీస్ వచ్చినప్పుడు మన తాలూకా ఎనర్జీ లెవెల్ వేవ్ లెంత్ మారి తద్వారా మన తాలూకా చర్య మారుతుంది. తద్వారా మనకు చర్యకి సంబంధించిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది మారుతుంది. ఏది ఒక రత్నాన్ని తీసుకొచ్చేసుకొని అట్లాగా పెట్టేసుకుంటే అద్భుతాలు జరుగుతాయా అంటే ఈ ప్రాసెస్ ప్రకారం అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ మన శరీరంలో, మన ఎనర్జీ బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు మనం చేసే పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన ప్రమేయం మనకు తెలియకపోవచ్చు, కానీ సబ్కాన్షియస్గా ఆ ఎనర్జీ వేవ్ లెంత్, ఒక స్ట్రాంగ్ ఎనర్జీ వేవ్ లెంత్ని మనం దగ్గర పెట్టుకున్నప్పుడు మన చుట్టూతా ఉన్న చాలా రకాల ఎనర్జీస్ క్లెన్స్ అయ్యి, అంటే క్లీన్ అయ్యి, తద్వారా మనకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాం. తద్వారా అప్పటి వరకు ఉన్న చెడు స్నేహాలు కానీ, చెడు భావాలు కానీ, చెడు జరిగే విషయాలు కానీ పోయి మంచి ఆవరణలోకి మంచి మిత్రులు, మంచి స్నేహితులు, మంచి పరిస్థితులు మనకు ఏర్పడి తద్వారా మన జీవితం అన్నది ముందు స్థాయికి జరుగుతుంది. జాతిరత్న ధారణ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి జరగాలనుకునేవారు, ముందుకు సాగాలనుకునేవారు తమ దగ్గర లేని శక్తిని తీసుకొని దగ్గర పెట్టుకునే పద్ధతే రత్న సాధన అంటే. సరే, ఇది ముఖ్య కారణము రత్నధారణ ఎందుకు చేయాలి అన్న విషయానికి. సరే, ఈ రత్నాలు తీసుకునే విషయంలో మరి ఎవరిని నమ్మాలి, దేనిని నమ్మాలి, అసలు ఈ నమ్మకం అనే మాటని ఎక్కడ వినియోగించాలి? జాతిరత్నాలు ఒరిజినల్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారం మీరు ఎవరిని నమ్మవలసిన అవసరమే లేదు. అదేంటి స్వామి, జాతిరత్నాలు తీసుకోవాలంటే నలుగురు ఐదురిని చూస్తాము, వారు చెప్పేది వింటాము, వారికి
ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నదండి, అంటే వారు ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నదని ఇవన్నీ గ్యాదర్ చేస్తాము, ఒకళ్ళిద్దరిని అడుగుతాము, దాని తర్వాతే కదా నమ్ముతాము అని. వాస్తవానికి ఒకప్పుడు కాలమాన పరిస్థితుల్లో జాతిరత్నాల ధారణ లేదా జాతిరత్నాల్ని పరీక్షించే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా సంక్లిష్టంగా ఉండేవి, అంటే ఇబ్బందికరంగా ఉండేవి. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్న తర్వాత, జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వచ్చిన తర్వాత మీ చేతిలో ఉన్న జాతిరత్నము ఒరిజినలా కాదా అని మీరు చాలా ఈజీగా సులువుగా తెలుసుకునే పరిస్థితి ఉన్నది. దీనికి మీకు చిన్న ఉదాహరణతో చెప్పాలి అని అంటే, ఒకప్పుడు తూకం వేసేటప్పుడు ఏం చేసేవారు, ఒక పక్కన తూనిక రాయి వేసి ఇంకొక పక్కన వారు ఏదైతే పదార్థాన్ని తూనిక చేయాలో దాని నుంచి ఆ త్రాసును పట్టుకొని చూసేవాళ్ళు. కొంతమందికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేత్తో వేసేటప్పుడు అదేంటంటే డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి కొద్దిగా ఎక్కువ దిగుతుంది, ఒక్కొక్కరికి తక్కువ దిగుతుంది. మరి ఇప్పటి కాలమైన పరిస్థితుల్లో మనం ఎట్లా చూస్తున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ కాటాలు ఏవైతే ఉన్నాయో అది మీరేసినా నేనేసినా లేదా ఒక చిన్న పిల్లవాడు వేసినా లేదా చేతులు వణుకుతున్న ఒక ముసలాయన వేసినా సరే ఆ తూనికి ఏదైతే ఉందో అది కరెక్ట్గా వస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత మనం రత్నాలను పరీక్షించుకునే ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా మారిపోయింది. ఎవరు టెస్ట్ చేసినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో టెస్ట్ చేసినా సరే, ఒరిజినల్ రత్నాన్ని తీసుకోవడానికి ప్రాపర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి పాస్ అయిన ఏ రత్నమైనా సరే మీకు ఒరిజినల్గానే పరిగణించవచ్చు. అయితే జాతిరత్నాలలో ఈ ఒరిజినల్ అన్న మాటకే చాలా పెద్ద స్థానం ఉన్నది. సాధారణంగా ఏమనుకుంటామంటే జాతిరత్నాలు ఒరిజినల్ తీసుకోవాలంటే అన్ని రకాల జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్స్ ఉన్నవి మనకు ఒరిజినల్గా పరిగణించబడ్డాయి. అయితే ఈ ఒరిజినల్ రత్నము మీకు ఆస్ట్రాలజికల్ గ్రేడ్లో ఉందా లేదా అన్నది ముఖ్యమైన అంశము. కేవలం మీరు ఒరిజినల్ రత్నాన్ని తీసుకోవాలి అని అంటే ఏ వ్యక్తి పైన లేదా అమ్మే ఏ వర్తకుడి పైన నమ్మకం అనే మాటని వినియోగించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ చెయ్యి కనపడుతుంది, ఎంత సుస్పష్టంగా కనపడుతున్నదో అలాగే మీకు రత్నాలకు సంబంధించిన క్వాలిటీ అన్నది దానికి ఉండే 5, 6, 7, 8 టెస్టింగ్ మెథడాలజీస్ ప్రకారం అది మీకు న్యాచురలా కాదా అని జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ చెప్పేస్తుంది. దీనికి నమ్మకం అని మాటను మనం వినియోగించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక విషయం గురించి మనకి క్లారిటీ లేనప్పుడు ఆ విషయం తాలూకా పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే దాని గురించి పూర్తిగా మనకు తెలియనప్పుడు మన మానసిక మట్టాన్ని, మన సైకలాజికల్ మైండ్లో మన మానసిక మట్టాన్ని సమాధానపరచడానికి మనం వినియోగించుకునే ఒక సౌలభ్యకరమైన మాటే నమ్మకం అన్నది. ఎందుకంటే మనసు ఎప్పుడు చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏదన్నా ఒక పని మనం చేస్తున్నప్పుడు దానికి కంటిన్యూస్గా అవాంతరం కలిగించేటట్టు మన లాజికల్ మైండ్ దాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మనం నమ్మామనుకోండి, లేదా ఒక దైవాన్ని మనం నమ్మామనుకోండి. సో దైవానికి సంబంధించి నేను చేస్తామంటే నేను నమ్మాను అని అంటే ఇది కరెక్టో కాదో, ఇది నిజమో కాదో, ఇది చేయొచ్చో లేదో, ఇది ఎవరో చెప్పారు కదా. మనసు 10 విధాల ఎప్పుడు దాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్లకుండా ఉండటానికి, దాన్ని సమాధానపరచడానికి మనం కల్పించుకున్న సౌలభ్యకరమైన మాటే, సౌలభ్యకరమైన అంశమే నమ్మకం అనే మాట. ఎప్పుడైతే మనసుకి నేను ఇది నమ్మాను అని చెప్తే ఈ నెగిటివ్ ఏదైతే ఉన్నదో ఆ నెగిటివ్ని కంప్లీట్గా ఆపేస్తుంది. ఇంకా దానిపైకి నెగిటివ్ క్వశ్చన్స్ని రైజ్ చేయదు. కాబట్టి ఏదన్నా ఒక విషయాన్ని నమ్మాలి అని అంటే ఎప్పుడైతే మనకు దాని గురించి పూర్తి క్లారిటీ లేదో అప్పుడే మనం నమ్మకం అన్న మాట యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు చెయ్యి కనపడుతుంది, మీకు కంటికి కనపడుతుంది మీ చెయ్యి. సో ఇది ఎంత స్పష్టంగా ఉంది, దీన్ని మన చెయ్యి కనపడుతుంది అన్నది వాస్తవం, సత్యం. దీన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే భగవంతుడిని దర్శించిన వారికి భగవంతుడు సత్యంగా కనపడతాడు. భగవంతుడిని దర్శించిన వారికి మాత్రమే అది ఒక నమ్మకంగా నిలుస్తుంది. అంతే కదా, నేను దేవుణ్ణి నమ్మాను లేదా పలానా దైవాన్ని నమ్మాను అని అంటూ ఉంటారు. కానీ నిజంగా ఎవరైతే ఆ భగవత్ చైతన్యాన్ని చూడగలుగుతున్నారో, అనుభూతి చెందగలుగుతున్నారో వారికి మాటలు రావు. అందుకనే రత్నాలకు సంబంధించిన ఎఫెక్ట్స్ పొందిన వారు కూడా ఏదన్నా దీన్ని మీకు ఎట్లా ఉదాహరించాలంటే, ఎవరైతే రత్నాల నుంచి బెనిఫిట్స్ పొందారో వారు మాటలకి అనివి కాదు వారికి చెప్పడానికి. ఎవరికైతే అది ఇంకా అనుభవంలోకి రాలేదో వారికి ఎంత చెప్పినా సరే
అది అర్థం కాదు, మాటలతో అర్థం కాదు. అందుకనే కొంతమంది జాతిరత్నాలు ధరించి చాలా చక్కటి ఫలితాలు వచ్చాయండి, మీరు కూడా ధరించండి అని చెప్తారు. మీకు ఏమొచ్చిందంటే సుస్పష్టంగా చెప్పలేరు. భగవంతుడు కూడా అంతే. ఇది అనుభవపూర్వకంలో తెలుసుకోవాల్సిన అంశము. శబ్ద రూప రసగంధములకి, శబ్దస్పర్శ రూప రసగంధములకి అతీతంగా ఉన్న ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే కొద్దిపాటి సాధన అవసరము. ఎవరికైతే ఆ చిన్నపాటి సెన్సిబిలిటీ, ఆ సెన్సిటివిటీ వచ్చిందో, ఎవరైతే గురువులు చెప్పిన ఆ పద్ధతి ప్రకారం వారి సాధనలో నిమగ్నమై ఉన్నారో అందరికీ గోచరించే అంశమే కానీ అదేది మానవ అతీతమైన లేకపోతే కేవలం కొద్ది మందికే సాధ్యమే అంశం కాదు. భగవత్ చైతన్య స్వరూపం అన్నది, ఆ శక్తి అన్నది చరాచర సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది. కేవలం మన తాలూకా రిసెప్టివిటీని దానికి అనుకూలంగా తీసుకెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా దాన్ని అనుభవంలోకి పొందగలుగుతాం. అనుభవంలో పొందిన వ్యక్తి మాటలతో వ్యక్తపరచలేడు. అనుభవంలోకి లేని వ్యక్తులకి అది ఎంత చెప్పినా సరే అర్థం కాదు. అయితే ఈ రత్నాలకు సంబంధించిన క్వాలిటీ విషయాన్ని మీరు తెలుసుకోవటానికి ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. నమ్మకం అనే మాట ఇక్కడ వినియోగించాల్సిన అవసరమే లేదు. మీరు తీసుకునే ఏ రత్నమైనా సరే ప్రాపర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ద్వారా మీరు దాని తాలూకా స్వచ్ఛత ఏమిటి అన్నది మీరు తెలుసుకోవచ్చు. అయితే స్వామి, మరి వీడియో స్టార్టింగ్లో చెప్పారు కదా, మరి నమ్మకం అనే మాటని ఎక్కడ వినియోగించాలి అని అంటే, కేవలం జాతిరత్నాలని సర్టిఫికేట్ ఉన్న రత్నాలు మాత్రమే పనిచేస్తాయని కొద్ది కాలంగా అందరూ ప్రాచుర్యంలోకి తీసుకురావటం వల్ల దాని తాలూకా అసలైన మూలాలని, దాని తాలూకా రూట్ కాజ్ని ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేశారు, విస్మరించారు. కొద్ది కాలంగా రత్నాలు సింథటిక్స్, న్యాచురల్స్ రెండు కలిసి ట్రేడ్ అవుతూ ఉండే, అంటే అమ్ముతూ ఉండేవారు. సో ఎక్కువగా డూప్లికేట్ స్టోన్స్ రావడం వల్ల అప్పుడు జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ బాగా ఎస్టాబ్లిష్ అవ్వటం, రత్నాల తాలూకా క్వాలిటీస్ని మనం డిక్లేర్ చేసుకోవడానికి ఆ సైంటిఫిక్ మెథడాలజీస్ని యూజ్ చేయటం, ఇది కొద్ది కాలం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నదంటే పరిస్థితి, కేవలం జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉన్న ఏ రత్నమైనా పనిచేస్తుంది అనే ఒక ఫాల్స్ డైలమాలో ఉండిపోయారన్నది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఎందుకు అనంటే, ఒక జాతకుడికి ఒక జాతిరత్నం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సర్వసాధారణంగానే ₹1 డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా సరే నేను మంచిది తీసుకుంటాను స్వామి, నాకు మంచిది కావాలి అని అనుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ఈ మంచి అన్న మాట తాలూకా నిర్వచనమే ఎవరికి అర్థం కావట్లేదు. మంచిది అని అంటే జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి పాస్ అయింది, అందరికన్నా ఎక్కువ ధర అమ్మే షాప్ దగ్గర, లేకపోతే మైన్స్ ప్రయారిటీ లేదా పలానా దేశం నుంచి వచ్చిన రత్నమే చాలా మంచిదని చెప్పే మాటలు ఇవే మీ లాజికల్ మైండ్ని సమాధానపరుస్తున్నాయి. కానీ రత్నం తాలూకా అత్యంత కీలకమైన మూలాలని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే జాతిరత్నాలు 90% ఫెయిల్ అవటానికి ఇదే ముఖ్య కారణం. దాని తాలూకా విషయాన్ని పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు అమ్మటం, తీసుకునే వారికి కూడా ఏమాత్రం దాని గురించి చెప్పకపోవటం వల్లే వాటి తాలూకా 100% రిజల్ట్ని మనం అందుకోలేకపోతున్నాం. రత్నాలు భూగర్భంలో పుట్టి భూగర్భం నుంచి బయటకు వచ్చి ముడి దశలో నుంచి ఆ రత్నాలు ఏ రకంగా కోత చెందుతాయి, ఆ కోత అంటే కటింగ్ ప్రాసెస్, ఆ కటింగ్ ప్రాసెస్ రత్నం తాలూకా ప్రభావాన్ని ఏ మేరకు నిర్దేశిస్తుంది అన్న పూర్తి సమాచారం మన గాయత్రి డైమండ్స్ ఛానల్లో ఫ్రీగా అందుబాటులో ఉన్నది. కేవలం ఫస్ట్ లెవెల్లో ఉన్న జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీసు, వాటి తాలూకా క్వాలిటీసు, వాటి తాలూకా మైన్స్, వాటి తాలూకా క్లారిటీ, వాటి తాలూకా రేట్లు వరకే పరిమితం అయిపోతుంది. ఇవాళ రేపున మార్కెట్లో ఎలా ఉందంటే, నాలెడ్జ్, మీకు ఇచ్చే నాలెడ్జ్ అంతా డబ్బు అనే ఒక తాడికి ముడివేసి ఉన్నది. మీరు రత్నాలను దేనికి ధరిస్తున్నారు? ఒక పర్పస్ గురించి, గ్రహం తాలూకా ప్రభావాన్ని మీరు అందిపుచ్చుకోవటానికి, గ్రహం తాలూకా ఎనర్జీస్ని, పాజిటివ్ ఎనర్జీని మీరు అందిపుచ్చుకోవటానికి. అలాంటి ఎనర్జీస్ అందుకోవాలి అని అంటే రత్నములకి నేను ముందు నుంచే చెప్తా ఉన్నట్టు, రత్నాలకు ఒక ఎనర్జీ కలెక్షన్ ఏరియా, ఒక ప్రాసెసింగ్ ఏరియా, ఒక రిలీజ్ ఏరియా ఉంటుంది. రత్నము శక్తిని తీసుకొని దాని లోపల ప్రాసెస్ చేసి విడుదల చేసే యోగ్యత లేకపోతే దానికి అది ఎటువంటి ప్రభావం మీకు చూపించలేదు. అది ఎంత గొప్పటి భూప్రదేశం నుంచి వచ్చినప్పటికీ అది దానికి ఉండవలసిన క్వాలిటీసు
శక్తిని తీసుకొని మలుచుకొని దాన్ని విడుదల చేసే ఆ బేసిక్ క్వాలిటీ లేనప్పుడు అది మీకు జ్యోతిష్యపరమైన రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇది ఎంత సింపుల్ అంటే, ఒక పండితుడి పుత్రుడైనా సరే, ఒక మంచి కుటుంబంలో అందరు విద్యావంతులు ధనవంతులు ఉన్న కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ అయినా సరే, వాడికి సరైన సంస్కారాలు, సరైన విద్య, సరైన నడవడిక నేర్పకపోతే వాడు ఎలా అయితే నిరుపయోగంగా లేదా చెడు వ్యసనాలు లేదా చెడు బారిన పడతాడో, యోగ్యుడు కాడో, సేమ్ రత్నాలకు కూడా ఇదే వర్తిస్తుంది. కేవలం పలానా దేశం నుంచి వచ్చినవి మంచివి, అందరూ దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇది రేట్ ఎక్కువ అని చెప్పే మాటలకి మీకు మీ లాజికల్ మైండ్కి కన్విన్సింగ్గానే ఉంటుంది. కానీ రత్నము వెనకాల ఉండే శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని నిక్షిప్తం చేయగల శక్తి సాధకుడికి ఎవరైతే మీకు గురువుగా ఇస్తున్నారో వారికి ఉందా లేదా అని బేరూజీ చేసుకోవాల్సిన విషయం మాత్రం మీపైనే ఉంది. ఇది మీ కంటికి కనపడని అంశం. రత్నం తాలూకా క్వాలిటీని టెస్ట్ చేసుకోవడానికి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కార్డ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి. రత్నం మీకు కంటికి కనపడుతుంది. కానీ రత్నం వెనకాల ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో అది గురుముఖంగా వారు ఎవరైతే మీకు ఇస్తూ ఉన్నారో వారి మంత్రబలము, వారి సాధన బలాన్ని దాంట్లో సంక్షిప్తం చేసి మీ సంకల్పానుసారం ఆ రత్నాన్ని ఒక శక్తి క్షేత్రంగా మలిచి ఇస్తారు. ఇది మీకు కనపడదు, వినపడదు. మీ శబ్ద స్పర్శ రూప రసగంధములకి అందని అంశము. కాబట్టి ఈ మాటలో ఇక్కడ ఈ స్థాయిలో మీరు నమ్మకం అనే మాట ఉంచాలి. రత్నాలు తీసుకోవడానికి ఎవరు నమ్మవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే అది మొత్తం క్లియర్గా ఉన్నది. మీ లాజికల్ మైండ్కి సంబంధించిన ప్రతి అంశము చాలా చాలా క్లియర్గా ఉన్నది. లాజికల్ మైండ్ వన్స్ మీకు సాటిస్ఫై అయిన తర్వాత, మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అయిన తర్వాత మీరు నమ్మవలసిన పార్ట్ మాత్రం ఇక్కడ ఉన్నది. ఎవరైతే గురువు మీకు ఇస్తూ ఉన్నారో వారి మీద ఒక గౌరవ భావాన్ని ఉంచి వీరి చేత్తో మనం ఈ రత్నాన్ని అందుకుంటుంటే ఆ రత్నం తాలూకా శక్తిని మనం తీసుకునే యోగ్యత మనకి లభిస్తుంది. వారు చెప్పిన విధి విధానాలు, వారు చెప్పిన నియమాలు, వారు ఇచ్చిన మంత్రాలని మీరు చదివి తద్వారా పూర్తి స్థాయి 100% జెమ్ స్టోన్ నుంచి రిజల్ట్స్ పొందే ప్రక్రియ అయితే ఇది. రత్నం ఒరిజినల్ది అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం రత్నంకి ఉండవలసిన లక్షణాలు ఉండాలి. అలాగే రత్నంకి చేయవలసిన ఏవైతే శుద్ధి, అలాగే సంకల్ప ఏదైతే ఉన్నదో ఈప్సితార్థం, ఆ గ్రహానికి సంబంధించిన ప్రతికూల ఫలితాన్ని తప్పించి అనుకూల ఫలితాలుగా మార్చడానికి ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో వారి చేతిని గుండా అందుకునేటప్పుడు మీరు వారి తాలూకా కృపని, వారి తాలూకా అనుగ్రహాన్ని తీసుకునే ఈ ప్రక్రియలో మాత్రమే ఈ నమ్మకం అనే మాటను ఉంచాలి. ఎందుకంటే ఈ నమ్మకం అనే మాట చాలా బలమైనది. ఆ విశ్వాసం అన్నది ఒక్కసారి ఆ శక్తి తాలూకా రిజల్ట్స్ని అందుకునే అంతవరకు ఈ నమ్మకం అనే మాట ఉంటుంది. ఒక్కసారి అందుకున్న తర్వాత అది విశ్వాసంగా మారుతున్నది. ఈ పాజిటివ్ రిజల్ట్ కోసం ఈ దారి చూపించిన గురువే అప్పుడు దైవంగా కనపడతాడు. అందుకనే మన భారతదేశంలో గురువులు అన్నవారు దైవంతో సమానంగా పూజింపబడతారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు అందించిన లేదా ఇలాంటి మార్గదర్శిగా మాకు నిలబడి మమ్మల్ని ఈ దారిలో నడిపించినందుకు మీరు మాకు భగవత్ స్వరూపులుగా మాకు గోచరిస్తున్నారు స్వామి అని చెప్పేసి అందరూ భావన చేయటం జరుగుతున్నది. కాబట్టి జాతిరత్నముల విషయంలో నమ్మకం అనే మాట తాలూకా స్థానం ఏమిటన్నది మీకు అర్థమైందని ఆశిస్తూ వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.